వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ భారతీయ రైల్వే వ్యవస్థ. దేశంలో ప్రతిరోజు లక్షల మందిని రైల్వేల గమ్యస్థానానికి చేరుస్తూ ఉన్నాయి. ఎక్కువ దూరం ప్రయాణించడానికి దేశంలో ఎక్కువ మంది ఉపయోగించేది రైల్వేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా దేశంలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇదే కావడం విశేషం. దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రానికి రైల్వే అందుబాటులో ఉంటుంది. ఇక ఎన్నో విశేషాలకు ఇండియన్ రైల్వే పెట్టింది పేరు. ఇదిలా ఉంటే దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏది? ఏ రాష్ట్రంలో ఉంది? ఎక్కడి నుంచి ఏ ప్రాంతాలకు సేవలు అందుబాటులో ఉన్నాయి? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మధుర రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో ఒకటి. ఈ రైల్వే స్టేషన్లో మీరు 24 గంటలు రైలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి దక్షిణ భారతదేశం వైపు వెళ్లే ప్రతి రైలు ఈ స్టేషన్ మీదుగానే వెళ్తుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్, కన్యాకుమారి వరకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. 1875లో మధుర జంక్షన్లో మొదటిసారి రైల్వే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మధుర రైల్వే స్టేషన్ ఉత్తర మధ్య రైల్వేలో భాగం. ఈ రైల్వే స్టేషన్ నుంచి 7 మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో దాదాపు అన్ని దిశలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఉన్నాయి. మధుర చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. దీని గుండా రైళ్లు నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైళ్లు మధుర జంక్షన్ గుండా వెళ్తుంటాయి. దేశంలోనే అత్యున్నత రద్దీ రైల్వే స్టేషన్గా పేరుగాంచిన మధుర స్టేషన్ నుంచి ప్రతి గంటకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ఇది చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. ప్రతి గంటకు ఒక రైలు ఒక దిశలో లేదా మరోవైపు వెళ్ళడానికి చూడవచ్చు. మధుర చుట్టుపక్కల నగరాల నుండి కూడా రైళ్ల కోసం మధుర రైల్వే స్టేషన్కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు.